గారు ఉన్నప్పుడే ఈ యొక్క విషయాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ ఇంప్లిమెంటేషన్ లో మనకైతే అది అమలు కావడం జరగలేదు. కానీ మన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఏంటంటే ఇది ఏ విధంగానైనా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇది ప్రతి కింది స్థాయి నుంచి ప్రతి ఒక్క పౌరుడికి, భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి పౌరుడికి కూడా ఈ విషయాన్ని చేరవేసేయాలి దృక్పథంతో మనందరికీ అవకాశం ఇవ్వడం జరిగింది. బీజేపీ కార్యకర్తలందరము కూడా ఒక వారియర్స్ లాగా పనిచేస్తూ ఇప్పుడు మనకు కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో యూసీసీ ఒకటి, తర్వాత వక్ఫ్ బోర్డ్ ఒకటి, అలాగే ఇది ఇంకా కూడా కీలకమైనది ఒక వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది. దీనిని అందరినీ ప్రజలకు తీసుకురావడానికి మనమందరం కూడా భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం మనకైతే వచ్చిందని నేను మీ అందరికీ విన్నవిస్తున్నాను. మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటి, మరి ఎందుకు ఇంతకుముందు మనము స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కూడా ఎలక్షన్స్ జరుపుకుంటున్నాం కదా, మరి దీని స్పెషాలిటీ ఏమిటి అనే మీ అందరికీ కూడా ఒక అనుమానం కలగొచ్చు. అంటే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకైతే అనుమానం రాకపోవచ్చు, ఎందుకంటే మనం అప్డేట్ అయ్యి ఉంటాం. కానీ ఇంకా ఎవరైనా ఉంటే మాత్రం నేర్చుకోవాలి, మనము తెలుసుకోవాలి. ప్రతి ఒక్క మనం ఉన్నటువంటి టౌన్ లో, మన మాహోల్లో, మన సర్కమ్స్టాన్సెస్ లో ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయము తెలియజేసి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయము తప్పు కాదు, ఇది కరెక్ట్, 100% కరెక్ట్ అనేటటువంటిది చేరవేయాలి. ఎందుకంటే మన అపోజిషన్ వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, మనందరికీ తెలుసు. మనం ఎంత పోరాటం చేస్తున్నాము. దీనికి ఇంకా ఒక ముఖ్య విషయం ఏమిటంటే నరేంద్ర మోడీ గారు ఒక్కరే తీసుకోలేదు ఈ విషయం గురించి. మనకు పూర్వ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని నియమించుకోవడం జరిగింది. 2023